హాయ్ హలో మై లోలీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ బ్లాగ్. 30 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 22. డే వచ్చేసి సాటర్డే అండ్ టైం వచ్చేసరికి 12:31 అయితే అవుతుంది. 12 నుంచి 3 అయితే బుక్ చేసుకున్నాం. సో ఆర్డర్ అయితే పడ్డది, ఫస్ట్ ఆర్డర్. సో పికప్కి అయితే వెళ్ళిపోతున్నా. చాలు. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఐడియల్ కిచెన్ నుంచి అయితే పడ్డది. సో ఫస్ట్ ఆర్డర్ అయితే పిక్ చేసేసుకున్నాం ఫ్రమ్ ఐడియల్ కిచెన్ నుంచి. డెలివరీ వచ్చేసి 9 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది, మైసమ్ కూడా. చలో. థ్యాంక్ యూ. మల్లారెడ్డి ఆటోనమస్ ఇంజనీరింగ్ కాలేజ్. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఓకే. మొత్తం మల్లారెడ్డి కాలేజ్ ఉన్నాయి ఇక్కడ. మల్లారెడ్డి గ్రూప్, మల్లారెడ్డి టు బి యూనివర్సిటీ. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అంట, ఆటోనమస్. వాళ్ళ పేపర్ వాళ్ళే కరెక్షన్ చేసుకుంటారు. సో డిమాండ్ చేస్తున్నారంట యూనివర్సిటీ అవ్వాలనేసి. పోస్టర్స్లో అయితే వేశారు. మరి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారో లేకపోతే కాలేజ్ వాళ్ళే చేస్తున్నారో తెలీదు. థ్యాంక్ యూ. బ్రో వచ్చేసి ఆటో మీద కోట్ వేసుకున్నాడు. ఏమంటే బ్రో లవ్ ఈజ్ స్కామ్, సో ఫోకస్ ఓన్లీ ఆన్ మేకింగ్ మనీ. ఇవన్నీ మాటలు ఎప్పుడు వస్తాయంటే ఎక్స్పీరియన్స్ అయినప్పుడు వస్తాయి అన్నమాట వాళ్ళకు. సో ఈజ్ ఇన్ ప్రోసెస్ ఆఫ్ మేకింగ్ మనీ. हेलो भैया, मेरा मिल्क शेक मैनिया रेस्टोरेंट नेम है. अभी रुको, मैं आपको मैं जोमेटो में सर्च करके दिखा दे रहा हूँ. प्लीज़ आप लोग ऑर्डर करो. मैं न्यू अभी ओपन करा. ఓకే. प्योर वेज है, इसमें नॉन वेज नहीं रहता. बस ये चीज़ देखो आप लोग, ठीक है. ये देखो, ये अपना नेम है, ये वाला ऊपर वाला. ये मिल्क शेक मैनिया है. रेटिंग మిల్క్ షేక్ మేనియా. हाँ. ఓకే. अभी आ रहा आपको उसमें कैमरा में. ये देख लो, मिल्क शेक मैनिया, ठीक है. ठीक है. प्योर वेज रहता है, इसमें कुछ भी नॉन वेज नहीं रहता. ఓకే. अगर वेजिटेरियन है तो ऑर्डर कर सकते हैं आप लोग आराम से. ఓకే. थैंक यू. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. $10. థ్యాంక్ యూ. జొమాటో. $1485. సో కస్టమర్ అయితే ప్లేట్స్ అయితే తీసుకురమ్మన్నాడు. సో ప్లేట్స్, వాటర్ బాటిల్ అలా ఏది అడిగినా కూడా తీసుకెళ్తా. ఒక్కొక్కడు ఉంటారు కొడుకులు, సిగరెట్ తీసుకురా బ్రో అంటారు. వాళ్ళకైతే మొహం మీద చెప్పేస్తాం మింగే బ్రో అని. ఫుడ్ రిలేటెడ్ ఏదైనా అడిగినా వచ్చే రూట్లో అయితే కనిపించేస్తే తీసుకెళ్తా. కానీ ఇలాంటి అడిగినప్పుడే ఏడ్లేని. సో ఇప్పటివరకు అయితే టోటల్ 5 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయినాయి ఫ్రమ్ 12 to 3. ఇంకా 15 అయితే బ్యాలెన్స్ ఉంటాయి. ఇన్సెంటివ్ వచ్చేసి ఈరోజు 475 రూపీస్ అయితే పెట్టాడు ఫర్ 20 ఆర్డర్స్. చూద్దాం కంప్లీట్ అవుతుందో లేదో నైట్. సో ఇప్పుడైతే రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. సో గైస్ ఇప్పుడు నైట్ అయితే అవుతుంది అండ్ నైట్ వచ్చేసరికి 6:30 to 2 AM వరకు అయితే బుక్ చేసుకున్నా. యాక్చువల్లీ నైట్ మొత్తం అయితే వీడియో అయితే తీయలే. సో వర్షం పడుతుంది అనేసి ఇంకా లైట్గా పడింది ఇంటి దగ్గర. సో ఇంకా గట్టిగా వస్తుంది అనేసి ఇంకా కెమెరాని అయితే ఇంట్లోనే పెట్టేసిన. హెల్మెట్ కొన్న మొత్తం డిస్మెంటల్ చేసి మొత్తం ఇంట్లోనే పెట్టేసిన అనమాట. సో నైట్ అయితే క్లిప్స్ అయితే ఏం పెట్టలే. సో ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి ఇంకా ఇదొక క్లిప్ అయితే ఫోన్తో అయితే తీసి మీకు చెప్తున్నాను. సో ఒక ఆర్డర్ వచ్చేసి ఈ రెస్టారెంట్ నుంచి అయితే పడ్డది, పల్లె విందు. సో అంబియన్స్ అయితే ఎగ్దమ్ ఉంది భయ్య. సో ఫుడ్ ఎలా ఉంది నాకైతే ఐడియా లేదు. సో అంబియన్స్ మాత్రం సేమ్ ఆ పల్లెటూరులో ఉంటుంది కదా, సేమ్ అలానే అయితే సెటప్ చేశారు. అండ్ ఇంటీరియర్ మాత్రం ఎగ్దమ్ పల్లెటూరులో ఉంటుంది కదా ఇల్లులు, అలా అయితే సెట్ చేశారు. యాజ్ ఇట్ ఈస్ అట్లనే దింపేస్తారు అనుకోండి. ఇంకా సో లిఫ్ట్ దగ్గర అయితే ఇలా అయితే సెటప్ చేశారు. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా అయితే పెట్టేస్తారు, మొత్తం సేమ్ విలేజ్ వైబ్ రావాలనేసి ఇంకా ఇట్లా సెట్ చేస్తారు.
సో ఇప్పుడు ఇది వచ్చేసరికి సరి ఎంట్రన్స్ ఇప్పుడు. సో లోపల వచ్చేసి ఆ సీలింగ్, ఆ లైటింగ్స్, ఆ అంబియన్స్ సేమ్ డే లైట్లో సన్ అయితే ఎట్లా పడుతుందో లోపలికి అట్లనే అంబియన్స్ సెట్ చేసేస్తారు. ఈరోజు లాస్ట్ ఆర్డర్ వచ్చేసి ప్రగతి నగర్ సైడ్ అయితే ఎండ్ అయింది. అండ్ టైం వచ్చేసరికి లాస్ట్ ఆర్డర్ది 2:50 AM అయితే అవుతుండే. అండ్ ఈరోజు టోటల్ లాగిన్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 12 to 3 అండ్ నైట్ వచ్చేసరికి 6:30 to 3 AM. అండ్ యాక్చువల్లీ ఈరోజు 45 minutes అయితే వేస్ట్ అయిపోయింది ఒక ఆర్డర్ వల్ల. సో డిలే అయితే అయిపోయింది. రెస్టారెంట్ సైడ్ అయితే లేట్ అయింది. సో కస్టమర్ అయితే క్యాన్సిల్ చేసిండు ఆర్డర్. సో జొమాటో అయితే రూపాయి పే చేయలే. 45 minutes అయితే వేస్ట్ అయింది. సో 2 o'clock ఎండ్ అవుతుండే. సో ఇంకొక 1 hour అయితే ఎక్స్టెండ్ చేసి ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసిన. సో టోటల్ ఆర్డర్స్ వచ్చేసి 20 అయితే కంప్లీట్ అయినాయి. అండ్ ఈరోజు టోటల్ ట్రిప్ వచ్చేసి 132 kilometers అయితే తిరిగింది. అండ్ ఈరోజు టోటల్ అర్నింగ్స్ వచ్చేసి 1375 ఇంక్లూడింగ్ 475 ఇన్సెంటివ్స్, 1375. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎక్కడ వరకు చూసిందనుకో మర్చిపోకండి లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్.